ఆర్ట్స్ కాలేజీ నుండి ముఖ్యమంత్రిని చేద్దాం. అస్సాం విద్యార్థి గణ పరిషత్ ఎట్లయితే ఒక విద్యార్థి నాయకుని ముఖ్యమంత్రి చేసిందో, మన సమస్యలు పరిష్కారం కావాలంటే మనవాడే ముఖ్యమంత్రి కావాలి, విద్యార్థులే ముఖ్యమంత్రి స్థాయికి ఎదగాలి, మీరు ఒక రాజకీయ నిర్ణయం తీసుకోవాలి. మేము జేఏసీ పేరు మీద తాత్కాలికంగానే జరుగుతుంది, తాత్కాలికంగానే దాని చర్యలు జరుగుతాయి, దాని పర్మనెంట్ సొల్యూషన్ రాదు. రాజకీయ నిర్ణయం తీసుకుంటే, రాజకీయ అధికారం ఉంటే ఏ నిర్ణయమైనా ముఖ్యమంత్రి చేస్తాడు, మంత్రివర్గం చేస్తుంది. కాబట్టి రాజకీయ నిర్ణయం తీసుకునే విద్యార్థులు అంటే ఒక చారిత్రక తప్పిదం ఆనాటి విద్యార్థులకు చేసింది. తర్వాత మళ్ళీ మన కుల సంఘ నాయకులు కూడా చారిత్రక తప్పిదం చేశారు. మందకృష్ణ కావచ్చు, ఆర్ కృష్ణ కావచ్చు, గద్దరణ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. నేను కొన్ని విషయాలు చాలా స్పష్టంగా చెప్తాను. ఎందుకంటే వేదికలు మనందరం కలిసినప్పుడు ఒక ఇష్యూ 2 పాయింట్స్ దానికి ఇది రిలేటెడ్ కాబట్టి చెప్తున్నాం. ఒక చారిత్రక నిర్ణయం తీసుకోవాల్సిన సమయంలో మనం తీసుకోకపోవడం వల్ల మళ్ళీ ముఖ్యమంత్రి వెలమపోయి రెడ్డి వచ్చాడు. వెలమ జనాభా ఎంత, రెడ్డి జనాభా ఎంత, మన జనాభా ఎంత? కాబట్టి ఇవాళ మళ్ళీ వాళ్ళకి రాజకీయ అధికారం అప్పచెప్పాలి, మనం అడుక్కోవాలి, పిచ్చం అడుక్కోవాలి. అడిగితే వాడు ఇవ్వనప్పుడు మనం ఏం చేయాలి? రోడ్ల మీదకి పోవాలి, అరెస్టులు కావాలి. పోలీస్ ఆఫీసర్ ఇక్కడే ఉన్నాడు, మా ఉద్యమాన్ని ఎట్లా ఆపాలనో ఆపిండు ఆయన. అన్న మాజీ పోలీస్ ఆఫీసర్ అన్న చాలా స్పష్టంగా చెప్తున్నారు మీకు మిత్రులారా. ఇప్పుడు రాజకీయ అధికార నిర్ణయాలు లేకుండా ఇవాళ ఏం చేస్తున్నామంటే, మనం ఇట్లాంటి రౌండ్ టేబుల్స్ ఇట్లాంటి కొన్ని వేలు పెట్టినాం, 100 పెట్టినాం, తెలంగాణ ఉద్యమంలో పెట్టినాం, గతంలో పెట్టినాం, ఇప్పుడు పెడతాం, రేపు కూడా పెడతాం. నేను ఒకటే చెప్పాల్సుకునే సందర్భంగా ఆయన పదవి దించాలి, రేవంత్ రెడ్డి పదవి దించాలి, ఇది ప్రోగ్రాం చేయాలి. రేవంత్ రెడ్డి పదవి దించాలి. ఎట్లా దించాలి? పదవి దించాలంటే ఏ రాహుల్ గాంధీ అయితే ఇక్కడ హామీ ఇచ్చాడు, వచ్చి చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చాడు. చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి ఇప్పుడు ఈ డిమాండ్లన్నీ ఆయన అంగీకరించినాయి. ఇలా కొత్తగా ఆయన అంగీకరించిన డిమాండ్ ఏది లేదు. ఇదే ప్రెస్ క్లబ్లో రేవంత్ రెడ్డి ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి వచ్చి హామీ ఇచ్చాడు. అదే సేమ్ సిఎల్పి లీడర్గా ఉన్న ఇప్పుడు డిప్యూటీ సీఎం ఈ హామీలు అయితే అసెంబ్లీ సాక్షిగా హామీలు ఇచ్చాడు. బహిరంగం కూడా కాదు, అసెంబ్లీ సాక్షిగా రికార్డ్ అయింది. మరి అసెంబ్లీ సాక్షిగా హామీలు ఇస్తే లీగలా ఇల్లీగలా? అది ఒక లీగల్ డాక్యుమెంటా ఇల్లీగల్ డాక్యుమెంటా? అది లీగల్ డాక్యుమెంటే కదా. అది అంటే న్యాయబద్ధంగా చట్టబద్ధంగా కట్టుబడి ఉండాలి కదా దానికి. మరి కట్టుబడి ఉండని చాతగాని డిప్యూటీ సీఎం రాజీనామా చేయాలి, అవునా? చాతగాని రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. వీళ్ళిద్దరు చేయరు కాబట్టి వీళ్ళిద్దరిని దింపించే కార్యక్రమం ఎవరు చేస్తారు? ఆ పార్టీ ఎవరైతే రాహుల్ గాంధీ భావి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అన్నమో ఆయన దగ్గరికి వెళ్దాం. ఈ పంచాయతీ తీసుకొని, ఈ పంచాయతీని పట్టుకొని ఈ నిరుద్యోగులంతా కూడా ఆయన దగ్గరికి చలో ఢిల్లీ ప్రోగ్రాం పెడదాం. మాకు న్యాయం చేస్తావా? వాళ్ళ పోస్టులు ఉడగొడతావా? మాకు న్యాయం చేస్తావా? ఆయన లేకుండా ఈ బలమూరి వెంకటకు ఎమ్మెల్సీ ఇచ్చినా ఆయన తెలవకుండా ముఖ్యమంత్రి అయిందా? ఆయన ఉప ముఖ్యమంత్రి అయిందా? లేకపోతే కోదండరామరెడ్డికి ఆయన తెలవకుండానే ఎమ్మెల్సీ నామినేట్ ఇచ్చారా? ఆయన తెలవకుండానే రియాజ్ పోస్ట్ వచ్చిందా? ఎవరైతే వీళ్ళందరినీ తీసుకుపోయి ఇవాళ మొత్తం ఉద్యమం 34 సీట్లు అదనంగా ఇప్పించిండ్రో మీరంతా, నిరుద్యోగులంతా ప్రభుత్వం రావడానికి మీరు కారణమైనరో, మరి మీరు దించద్దా వాళ్ళను? మీరు దించే ప్రోగ్రాం కావాలంటే చేయాల్సింది చలో ఢిల్లీ ప్రోగ్రాం. అక్కడ ఉంది కీ అంతా, అక్కడ ఉంది, ఢిల్లీలో ఉంది, ఇక్కడ ఏం లేదు. ఆయనను దించడమా, మనకు న్యాయం జరగడమా? రెండే ప్రోగ్రాం జరగాలి. కానీ మనం ఎన్ని రౌండ్ టేబుల్ పెట్టుకున్నా జరగదు కార్యక్రమము. ఈ కార్యక్రమము చలో ఢిల్లీ ప్రోగ్రాము అతి త్వరలోనే నిర్ణయించాలి. రాజారాం గతంలో ఎట్లయితే విద్యార్థి నేతగా ఒక బలమైన ఉద్యమాన్ని నువ్వు నడిపించావో, ఇప్పుడు చలో ఢిల్లీ ప్రోగ్రాం కూడా నేతృత్వం వహించు. మేము వెంట ఉంటాం అన్న. అక్కడ రాజ్యసభ నాయకుడు ఇక్కడే ఉన్నాడు ఢిల్లీలో, మనకంతా చూసుకుంటాడు. అక్కడ మనకు పెద్ద ఉద్యమకారుడు ఆయన అక్కడ ఢిల్లీలో అంతా కూడా మనకు జరిగే మన జంతర్ మంతర్ ధర్నా ఆయన ఎన్నో చేసిండు ఆయన అక్కడ ధర్నాలు. సో కాబట్టి మన అన్న అక్కడ ఉన్నాడు, ఢిల్లీలో ఉన్నాడు. మనకు అదృష్టం ఏంటంటే ఆయన రాజ్యసభ మెంబర్గా ఉన్నాడు కాబట్టి మనకు అన్ని ఏర్పాట్లు అక్కడ చేస్తాడు. కాబట్టి అన్న నేతృత్వంలో మనము వెళ్ళేసి అక్కడ రాహుల్ గాంధీని కలిసి చేస్తావా, మాకు న్యాయం చేస్తావా, లేదా వాళ్ళ పదవులు దించుతావా? మా పోరాటం వాళ్ళ పదవులు దించడమే. లేకపోతే రాహుల్ గాంధీ న్యాయం చేయకపోతే వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్కు బూత్ ఆఫీసులు చేసే కార్యక్రమం అన్ని ప్రతిపక్ష పార్టీలు తీసుకోవాలి. దానికి నిరుద్యోగుల మద్దతు ఉంటుంది. తప్పకుండా ఆ ఉద్యమంలో సీరియస్గా ఉంటాము.
మేము ఉద్యోగం రాజీనామా చేసిందే బీసీ ముఖ్యమంత్రి సాధన కోసం, అలాగే ఇవాళ రాజకీయ ఉద్యమం కోసం. కాబట్టి ఎట్టి మీ వెంట గత తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే ఉన్నామో ఖచ్చితంగా ఉంటాం. బడుగు బలహీన వర్గాల సామాజిక తెలంగాణ సాధించడమే నా లక్ష్యం. బీసీ ముఖ్యమంత్రిని కనీసం అప్పుడు కాకపోయినా 2028లోనైనా చూడడమే నా లక్ష్యం. ఆ లక్ష్య సాధన కోసం మీ వెంట నడుస్తానని బీసీ ముఖ్యమంత్రి బీసీ సంఘాలన్నింటికీ హామీ